ఎలుక రాతితో ఉందనుకోండి, మీన్స్ ఒక బొమ్మలాగా ఉంటే పూజిస్తాం, గణేశుడి వాహనం అని. పాము బొమ్మలా ఉంటే పూజిస్తాం, అది శంకరుడి కట్టాభరణం అనేసి. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండేసి దండం పెడతాం, బతికుంటే వృద్ధాశ్రమంలో పెడతాం. పామునైనా ఎలుకనైనా ఎలుకల్ని పాముల్ని తరిమి కొడతాం ప్రాణాలతో ఉంటే. అదే ఒక మనిషికి చనిపోతే మన భుజం మీద వాళ్ళ పాడ మోస్తాం, బతికుంటే కనీసం చెయ్యి కూడా అందించాం. ఎందుకని? బతికున్న వాళ్ళకి లేని లెక్క, వాల్యూ బతికి లేని వాటికి ఎందుకు ఇస్తున్నాం? ఒకసారి ఆలోచించండి, మనం దేనికి వాల్యూ ఇవ్వాలి, దేనికి వాల్యూ ఇవ్వకూడదు. అలా అని ఎలుకల్ని పాముల్ని తెచ్చి ఇంట్లో పెంచుకోమని నేను చెప్పాను. బతికున్న తల్లిదండ్రుల్ని, కష్టంలో ఉన్న సాటి మనిషిని మీకు చేతనైనంత వరకు ఆదుకోండి. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పెట్టకుండా, రోడ్డు మీద వదిలేయకుండా, మీకు జన్మనించినంతకైనా కానీ సరే వాళ్ళకి పిడికనన్నం పెట్టండి.